చక్రవర్తి కాన్స్టాంటైన్ తన ఆశీర్వాదం కోసం నైస్ కౌన్సిల్ ఆఫ్ ది లేబర్స్ టు క్రీస్ట్ ప్రజెంటింగ్ చేస్తూ వచ్చేలా ప్రారంభ గ్రీక్ మానుస్క్రిప్ట్ నుండి ముందు మాట. మీరు ఈ కవర్ల మధ్య ఉనికిలో ఉన్నట్లు తెలిసిన మరియు ఇంకా అధికృత కొత్త నిబంధన నుండి తొలగించబడిన ప్రారంభ క్రైస్తవ అధికారుల యొక్క అన్ని చర్చి వ్రాతలను కనుగొంటారు. అవి రికార్డుగా ఇక్కడ ప్రచురించబడ్డాయి. అవి కానానికల్ అయినా కాకపోయినా కనీసం ఈ రచనలు చాలా పురాతనమైనవే. మూలాలు ప్రతి పుస్తకం ముందు పేరాగ్రాఫ్లలో పేర్కొనబడ్డాయి. ఇది రచనల వాస్తవికత గురించి పాఠకుడు తన స్వంత తీర్మానాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. ఈ రచనలు చర్చి యొక్క అపోస్టలిక్ అనంతర కాలంలోని పురుషుల మనస్సుల యొక్క స్పష్టమైన చిత్రం. చారిత్రాత్మక దృక్కోణం నుండి ప్రకటనలను తగ్గించండి. ఈ సువార్తలు మరియు లేఖనాలలో ఉద్దేశపు శ్రద్ధ మరియు మా అధికృత బైబుల్ మాదిరిగానే సందేశాన్ని వ్యక్తపరచాలనే ఉత్సాహం ఉన్నాయి. అధికృత సంస్కరణలో మనకు వచ్చిన మెటీరియల్ ఎంపికలు ఈ రచనలు ఎందుకు తొలగించబడ్డాయి అనే ఆసక్తికరమైన ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. బైబుల్ యొక్క సంకలనం ఏదైనా ఖచ్చితమైన సంఘటన కాదు. ఇది సంక్లిష్టమైన మరియు నిగూఢమైన విషయం. ఇది వివిధ నమ్మకాలు మరియు ప్రయోజనాల చర్చ్మెన్ చేతిలో ఒక పరిణామం. ప్రారంభ చర్చి సిద్ధాంతాల సూత్రీకరణలో అసమ్మతి, వ్యక్తిగత అసూయ, అసహనం, హింస, మూర్ఖత్వం ఉన్నాయి. ఈ వెల్టర్ నుండి బైబిల్ ఉద్భవించి ఉండాలి. దాని చక్కటి ప్రేరణతో దాని దైవిక మూలాన్ని విశ్వసించడానికి ఒక ఆమోదయోగ్యమైన ఆధారాన్ని అందించినట్లు అనిపిస్తుంది. కానీ అటువంటి దుర్మార్గపు మరియు మానవ పరిస్థితులలో అధికృత బైబిళ్లలో చేర్చబడిన ఇతర స్వచ్ఛమైన ఉద్దేశంతో మరియు లోతైన చిత్తశుద్ధితో కూడిన చాలా రచనలు తప్పక ఉండవలసిందని ఎవరు తిరస్కరించగలరు? నైస్ యొక్క మొదటి కౌన్సిల్ యొక్క కథ అలెగ్జాండ్రియా బిషప్ తన నమ్మకాలను విడిచిపెట్టమని లేదా మత విశ్వాసిగా ప్రకటించబడమని అరియాస్ను ఆదేశించినప్పుడు మరియు అతని రచనలను నాశనం చేయాలని ఆదేశించినప్పుడు జరిగిన అనేక విషయాల గురించి అనర్గళంగా ఉంటుంది. మతపరమైన వివాదాలకు ఇరువైపుల మంచి వ్యక్తులు నిమగ్నమై ఉన్నారు. ఈ సంపుటిలో 2/3 భాగం ఉపదేశాలతో ఆక్రమించబడింది. 91వ పేజీ నుండి మీరు పాల్ యొక్క సాధారణంగా తెలియని అక్షరాలను కనుగొంటారు మరియు క్లెమెంట్ మరియు ఇతరుల ప్రకాశవంతమైన లేఖలు హెరోడ్, పొంటియస్ పిలేట్ మరియు టిబెరియస్ సీజర్ యొక్క కరెస్పాండెన్స్ మరియు నివేదికలతో ముగుస్తుంది. ఈ లేఖనాలను గురించి వాటి మూలాధారాల నుండి అనువదించిన ఆర్చ్ బిషప్ ఆఫ్ కంటర్బరీ వేక్ ఇక్కడ అపోస్టలిక్ ఫాదర్స్ నుండి మనకు మిగిలి ఉన్న మరియు చర్చ్ యొక్క ప్రాచీనతను కొనసాగించే అన్ని నిజమైన రచనల పూర్తి మరియు పరిపూర్ణమైన సేకరణ ఉంది. క్రీస్తు తర్వాత దాదాపు 150 సంవత్సరాల వరకు ఉన్న పవిత్ర గ్రంథాలలో వాటిపై ఖచ్చితంగా ఆధారపడిన అన్నిటినీ కలిగి ఉన్న నిజమైన క్రైస్తవ ప్రాచీనత ఏదీ లేదు. అపోస్టలికల్ కాలంలో జీవించడం, పవిత్ర అపోస్తులను వినడం మరియు వారితో సంభాషించడం వంటి ప్రయోజనాలను కలిగి ఉన్న అత్యంత ఆదిమ తండ్రులు. కానీ వారిలో చాలామంది చర్చిలో చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నారు. మనం చేయలేం. వారు క్రీస్తు సువార్తగా మనకు అందజేసే దాని గురించి ఏదైనా సందేహం ఉంటే కానీ సమానమైన ఆరాధనతో కాకపోయినా వారి యజమానులు మరియు బోధకులుగా ఉన్న వారి పవిత్ర లేఖనాలను మనం గౌరవించే దానికంటే కొంచెం తక్కువ గౌరవంతో దానిని స్వీకరించాలి. మరియు ఒకవేళ ఆర్చ్ బిషప్ ఇలా అంటాడు, నా స్వంత కంపోజింగ్లో కొంత భాగాన్ని ప్రచురించడంలో మరింత తెలివిగల భాగం కాకుండా అనువాదకుని యొక్క కష్టసాధ్యాన్ని నేను ఎలా ఎంచుకోగలిగాను అని అడగబడతారు. ఇది సంక్షిప్తంగా ఇది ఎందుకంటే నేను ఇప్పుడు జీవిస్తున్న ఎవరైనా వ్రాయగలిగే దానికంటే ఇలాంటి రచనలు అన్ని రకాల మనుషులతో మరింత సాధారణమైన మరియు పక్షపాతం లేని అంగీకారాన్ని పొందగలవని ఆశిస్తున్నాను. ది లాస్ట్ బుక్ ఆఫ్ ది బైబిల్ యొక్క ఈ సేకరణ పక్షపాతం లేదా ఉద్దేశం లేకుండా ప్రచురించబడింది. పాఠకుడు తనకు నచ్చిన వాటిని కనుగొని అతనికి సూచించే వాటిని కనుగొనవచ్చు
మరియు ఈ పురాతన మరియు అందమైన రచనల గురించి తన స్వంత ఊహాగానాలను ఆస్వాదించడానికి మరియు తన స్వంత అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. న్యూయార్క్, జనవరి 1, 1926.